అలాగే పరమగురులందరికీ శతకోటి ధన్యవాదాలు. అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా శతకోటి ధన్యవాదాలు. ఇంత చక్కగా అద్భుతమైన పౌర్ణమి ముందు రోజు మనకి ఎంతో ఎనర్జీ ఉంటుంది మాస్టర్స్. పౌర్ణమి రోజు, పౌర్ణమి 3 రోజుల ముందు, పౌర్ణమి తర్వాత రోజులు కూడా ఎంతో ఎనర్జీ మనకు ఉంటుంది. రేపు చైత్ర పౌర్ణమి కాబట్టి మనకి అద్భుతంగా ఈ అరగంట ధ్యానంలో ఎంతో శక్తిని తీసుకున్నాం మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ శతకోటి ధన్యవాదాలు. ధ్యానానంద బ్రహ్మర్షి పితామహ పత్రి స్వర్ణమాల పత్రి మనకు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే జూమ్ సెక్షన్లో వచ్చిన ఆత్మ బంధువులందరూ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు చక్కగా టాపిక్ మనం చెప్పుకుందాం మాస్టర్స్. మన ఆలోచనలే మన జీవితం. మనం ఏ విధంగా ఆలోచిస్తామో మన జీవితం అద్భుతంగా అలాగే ఉంటది మాస్టర్స్. పరమగురు చెప్పారు, యద్భావం తద్భవతి. అంటే నీ భావన అయితే ఏదైతే ఉంటుందని అదే నీ జీవితం అన్నారు. మనం అనుకుంటా ఎప్పుడో మన తలరాత రాశాడు, మన చావు అంటే అదే మనకి ఇంత అయిపోయింది, ఇంకా వయసు అయిపోతుంది, ఇంకా నాకు చావే తప్ప శరణ్యము, వయసు అయిపోతుంది కాబట్టి నా శరీరంలోకి అయిపోతుంది, నాకు ఇంకా ఎంత నా వయసు 50-60 సంవత్సరాలు వచ్చాయి, 50 సంవత్సరాలు వచ్చాయి, ఇంక ఎప్పుడు రాకపోతే ఏమవుతుంది అంటే ఏదంటే మన మన మాటలు, మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తుంటాయి మాస్టర్స్. మరి ప్రతి భగవంతుడు చూస్తున్నాం కదా మనం. అందరు దేవుళ్ళు ఎందుకు అంత యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు? ఎప్పుడు ఏ దేవుడి ఫోటోలు చూడండి, ఎక్కడ చూడండి మనకి యవ్వనంగా ఎంతో కలగా కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ముసలితనం రాలేదా? మరి వాళ్ళు మనలాగే మానవ రూపం తీసుకున్నారు కదా, భూమి మీద పుట్టారు కదా. కానీ మరి ఎందుకు వాళ్ళకే ఎందుకు అంత ఉంటుంది, మనకి ఎందుకు ఉండట్లేదు? కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు అనుకున్నారు కాబట్టి, మనం అనుకుంటే వాళ్ళు దేవుడు కాబట్టి ఇలా ఉన్నారు, మనము మానవులు కాబట్టి ఇలా ఉన్నామంటాం. మనకి వాళ్ళకి ఏమి తేడా లేదు మాస్టర్స్. వాళ్ళు మానవ జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చి అన్ని అనుభవించారు. మొన్నే శ్రీరామనవమి అయింది. ఇప్పుడు రామరాజ్యం అన్నారు కానీ కృష్ణరాజ్యము, బాబా రాజ్యము అనలేదే. రామరాజ్యం అని ఎందుకన్నారంటే రాముడు ధర్మాన్ని అంత చక్కగా చేశాడు. అంటే సమాజం పట్ల, కుటుంబం పట్ల, పితృవాక్య పరిపాలన పట్ల, తర్వాత అన్ని ధర్మాలు తను పాటించాడు కాబట్టి అందుకే ఆయన పరిపాలించేదాన్ని రామరాజ్యం అన్నారు. కృష్ణుడు దాన్ని అనలేదు. కృష్ణుడు త్రేతాయుగంలో ఉన్నప్పుడు కృష్ణుడు దాన్ని ద్వాపరయుగం అన్నారు కానీ కృష్ణుడు పరిపాలించిన కృష్ణరాజ్యం అనలేదు. థ్యాంక్ యూ. మన గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ క్లాస్ లో ఉన్న మహాత్ములందరికీ నమస్కరిస్తూ ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుంటూ ఉన్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఈరోజు చెప్పుకునే సబ్జెక్టు ఆత్మజ్ఞానము. ఆత్మ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆ యొక్క ఉనికిని జ్ఞానం అన్నారు. మరి బ్రహ్మ సత్యం జగత్ విద్య అని వేదాది ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుందంటే మరి 4 మహావాక్యాల ద్వారా ఒకే ఒక ఆత్మని ప్రతిపాదన చేసినవి. అహం బ్రహ్మస్మి, గురువాక్యమేమో తత్వమసి వాక్యం. తత్ అంటది త్వమ్మంటే నీవు, అసేది అయ్యే ఉన్నావు నాయనా అని గురువు చెప్పారనమాట. అంటే సృష్టికి ఆధారమైనది ఏదైతే ఉన్నదో, నీ శరీరాది ఇంద్రియాలకు వెష్టి దేహములో ఆధారమైతే ఏదైతే ఉన్నదో అదే ఇది, ఇదే అదే అని
దాన్ని తత్వమసి అంటారని. తత్ అంటే అది సమిష్టిలో ఏదైతే ఉన్నదో వెష్టిలో కూడా అదే ఉన్నదని, త్వం అంటే నీవు అని, అసి అది అయ్యే ఉన్నావు నాయనా, కొత్తగా అయ్యేదేం లేదు. అందుకనే మోక్ష సన్యాస యుగంలో మరి మోక్షాన్ని కూడా సన్యసించమని ఎందుకు చెప్పారంటే, తెలుసుకునే వరకు మోక్షం కావాలి అంటే మనం బంధంలో ఉన్నాం కాబట్టి మోక్షం కావాలని అనుకున్నాం. మోక్షం అన్నా ముక్తి అన్నా ఒకటే. మరి ఎప్పుడైతే బంధము లేదు, నాకు సృష్టికి ఆధారమైన స్వరూపుణ్ణి నేను, ఉన్నది ఒకే ఒక వస్తువు, అది నేనై ఉన్నాను, సనాతనమైన రూపము నాది, అంటే సృష్టికి పూర్వమే ఉన్నది స్వరూపం అనేది, నేను అనేది అని అది గురువాక్యం ఏమో తత్తు తొమ్ము అసి అని చెప్పిన తర్వాత శిష్యుడు ఏమన్నాడంటే, అహం బ్రహ్మ అస్మి, అహం అంటే నేను, ఆ బ్రహ్మస్వరూపాన్ని అయ్యే ఉన్నానా స్వామి అన్నాడు అన్నమాట శిష్యుడు. అది రెండో వాక్యం. మొదటి వాక్యం ఏ ఒక్కదాన్నే ప్రతిపాదన చేసింది, రెండో వాక్యం కూడా దాన్నే, అది నేనే అయ్యున్నానా అని శిష్యుడు కూడా అదే మాట మాట్లాడాడు. ఇక మూడో వాక్యం వచ్చేసరికి ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞ అంటే తెలివి. తెలివి అంటే తెలుసుకునేది అనమాట, తెలియబడేది కాదు. తెలుసుకునేదాన్ని తెలివి అన్నారు. తెలియబడేదాన్ని అజ్ఞానం అన్నారనమాట. అలా మూడో వాక్యం వచ్చేసరికి ప్రజ్ఞానమే బ్రహ్మ అంటే, ఆ బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు, ఆ తెలివి నువ్వే అయి ఉన్నావు, తెలివిగా ఉన్నావు. ఈ వెష్టిలోనేమో ప్రజ్ఞగా ఉంది, సమిష్టిలో బ్రహ్మంగా ఉంది. ఆ బ్రహ్మమే ఈ ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ ఆ బ్రహ్మమని ప్రజ్ఞానమే బ్రహ్మ మహావాక్యం చెప్పిందనమాట మూడో వాక్యం. ఇక నాలుగో వాక్యానికి వచ్చేసరికి అయం ఆత్మ బ్రహ్మ అంటే, అయం అంటే అంతా, నేను, అయం అంటే నేను, అంతా నేనే, నేనే అంతా అని ఆ నాలుగో మహావాక్యం కూడా చెప్పింది అనమాట. మరి ఒక మాట చెబితే నమ్మకం కలగకపోవచ్చు. సాక్షాత్తు వేదముల యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీతగా రూపొందించబడ్డది కాబట్టి, ఈ నాలుగు వాక్యాలు ఎవరైతే వీటిని మహావాక్యాలు అంటారు, మళ్ళీ విచారణ చేయగా ఏమవుతుందంటే, ఆ నాలుగు వాక్యాలు ఒకే పదాన్ని నిరూపించినవి కాబట్టి ఆ పదం అనేది మనకు అనుభవంలోకి వస్తుంది అనమాట. సత్యము కాబట్టి. సత్యమైతే మరి ఏదో ఒక రోజు అనుభవానికి వస్తుంది. వస్తువు ఉన్న చోట వెతికామనుకోండి, ఇవాళ కాదే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ దొరుకుతుంది. వెతుకులాట వస్తువు లేని చోట వెతికితే ఎన్ని జన్మంతా వెతికినా కూడా దొరకదు కదా. కాబట్టి ఇక్కడ వస్తువు ఎక్కడుంది? పూర్వం మనం ఎక్కడ ఎతికాం? విగ్రహాల్లో ఎతికాం, నదీ జలాల్లో ఎతికాం, తీర్థయాత్రల్లో ఎతికాం, అలా గుళ్ళు గోపురాల్లో వెతికాం. కానీ ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళం అక్కడే. ఎప్పుడైతే సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ విభర్జితం అని అన్ని ఇంద్రియాలకి విలక్షణమైన ఉనికి ఆ తత్వం ఏదైతే ఉన్నదో అదే మానవుల్లో నేను 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 అంటూ ఉందన్నమాట. ఇక్కడ నోటితో పలుకుతూ ఉంది ఆ ప్రజ్ఞే, అక్కడ చెవి ద్వారా వింటూ ఉంది ఆ ప్రజ్ఞే. ఇక్కడ చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కలిపి ఒక 10 మంది ఉండొచ్చు. 10 మందిలో 10 నేనులు లేవు. 10 మేనులు ఉన్నాయి కానీ 10 నేనులు లేవు. మేను అంటే శరీరము. 10 శరీరాలు ఉండొచ్చు కానీ 10 నేనులు లేవు. ఒకే ఒక నేను ఆ ఉపాధిలో నేను అంటుంది, ఈ ఉపాధిలో నేను అంటుంది. 10 ఉపాధుల్లో కూడా నేను 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 అనేది ఒకే ఒక ఉనికి. అమెరికాలో ఆకాశము, ఇండియాలో ఆకాశము ఒకే ఒకటని ఎట్లా తెలుసో మనకి, అలాగే ఆకాశానికి కూడా ఆధారమైన స్వరూపం ఉన్నదే, అది ఒకలాగానే ఉందన్నమాట. దాంట్లో భేదము లేదు, హెచ్చు తగ్గులు లేవు, కర్తృత్వాది లక్షణాలు లేవు. నిరాకారమైన స్వరూపము కదా మన యొక్క స్వరూపము. మరి అదే నేను 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 అంటుంది. నేను బ్రహ్మని, నేను నిరాకారుణ్ణి, నేను అవ్యక్తుణ్ణి, నేను సనాతనుణ్ణి అనే అంటల్లా. కానీ నేను అంటూ ఉందన్నమాట. ఆ యొక్క ఉనికే నేను అంటూ ఉందన్నమాట. అలా మానవుడి శరీరంలో నేను అంటూ ఉంది. మానవేతర జన్మలో ఆ యొక్క ఉపాధిని బట్టి
కుక్క అయితే భౌ అంటుంది, పిల్లి అయితే మ్యావ్ అంటుంది, పశువు అయితే అంబా అంటుంది అనమాట. అలా ప్రతి ఉపాధిని బట్టి శబ్దాలు వేరుగా వినిపించవచ్చు, మార్పు కనిపించవచ్చు, కానీ శబ్దం అనేది ఒక్కటే. మానవుల్లో వచ్చిన శబ్దము, మానవేతర జీవుల్లో వచ్చే శబ్దము, శబ్దం అనేది ఒకే ఒక శబ్దం అన్నమాట. అందుకని శబ్ద బ్రహ్మాతి వర్తతే, శబ్దమే బ్రహ్మము అన్నారనమాట. శబ్దము ఎల్లయ్యం నోట్లోంచి రావట్లా, పుల్లయ్య నోట్లోంచి రావట్లా, పశువు నోట్లోంచి రావట్లా, పక్షి నోట్లోంచి రావట్లా, అవ్యక్తం నుండే వస్తుంది శబ్దం అనేది. అందుకని ఎవరైతే ఒక్క శరీరములో ఉన్న ఆత్మని, ఆ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అవ్యక్తమే అట్లా పలుకుతుందా, అవ్యక్తమే వ్యక్తమవుతుందా అని మనం ఎవరైతే గురుముఖత తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, అది మనకి అనుభవాన్ని వచ్చే వరకు కూడా ఎప్పుడైతే విన్నామో దాన్ని శ్రోతవ్యం మంతవ్య నిధిధ్యాసని, ఆ విన్నదాన్ని మన్నన చేసిన దాన్ని మళ్ళీ అనుభవంలోకి వస్తూ ఉందా లేదా, పురోభివృద్ధిని కోరేవాడు పునరావృత్తి మరవరాదు అని, పూర్వం నేను ఎట్లా ఉన్నాను, ఇప్పుడు ఎట్లా ఉన్నాను, నా భావనలో ఏమైనా మార్పు ఉందా, నేను ఇప్పుడు ఈ దేహములో దేహిగా ద్విజన్మ ఎత్తాను కదా, దేహం అనేది పంచభూతాలతో తయారైంది, నేను ఎట్లా అవుతాను, ఆ విషయం కూడా నాకు తెలియలేదు, నా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు నాకు. అలా ప్రతి ఒక్కరికి తెలియదు శరీరంలో ఆత్మ ఉందని, సృష్టికర్త ఒకడు ఉన్నాడని, పరమాత్మ స్వరూపము చైతన్యం ఒకటి ఉందని, ఇలా స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని నడుపుతూ ఉందని, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థను నడుపుతూ ఉందని, సత్వ తమో రజోగుణములు నడుపుతూ ఉందని, పంచకోశాన్ని నడుపుతూ ఉందని, ఆ సాక్షే నడుపుతుంది తప్ప శరీరానికి ఏమాత్రం కూడా చైతన్యము లేదని మనకి ఇంతవరకు తెలియలా. కానీ ఇప్పుడు చెప్పింది వింటుంటే ఏ జన్మ సుకృతమో బలమైన పుణ్యం ఉన్నది కాబట్టి విన్నది విన్నట్టుగా ఓహో నిజమే కదా, ఈ దేహానికి గాఢ నిద్రలో ఇది స్పందన లేదు కదా, స్వప్నంలోకి వెళ్ళేసరికి స్థూల శరీరానికి స్పందన లేదు కదా, గాఢ నిద్రకి వెళ్ళేసరికి సూక్ష్మ శరీరానికి కూడా స్పందన లేదు కదా, నిజమే ఉండొచ్చు అని ఒక నమ్మకం కలిగిందనమాట. ఆ నమ్మకాన్ని మరింత పెంచుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే బోధయంతా పరస్పరం కథయంతిత్యమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్పారనమాట. ఆత్మతత్వము గురించి ఒక డ్రైవింగ్ నేర్చుకున్నామంటే అమావాస్యకి ఒక క్లాసు, పౌర్ణమికి ఒక క్లాసు వెళ్తే మరి ఆ డ్రైవింగ్ వస్తుందా, రాదు కదా. కానీ డ్రైవింగ్ యొక్క లాభం తెలుసు కాబట్టి చక్కగా కారేసుకుని ఊరంతా తిరగొచ్చు, ఊళ్ళమ్మట వెళ్ళొచ్చు, రాష్ట్రాలకు కూడా వెళ్ళొచ్చు అని దాని యొక్క విలువ తెలుసు కాబట్టి ఆ క్లాస్కి ఆగకుండా నిత్యము కూడా అటెండ్ అయ్యి ఆ డ్రైవింగ్ వచ్చే వరకు మనం ఆ క్లాస్కు మానం అనమాట. ఎందుకంటే దాని విలువ తెలిసినది కాబట్టి. మరి ఇక్కడ 63 కళల్లో అయితే తెలుసు కాబట్టి ఆ విద్యలను అశ్రద్ధ చెయ్యరు మానవులకే కదా ఈ విద్యలన్నీ. 63 కళలు, డ్రైవింగ్, టైలరింగ్, సంగీతము, పెయింటింగ్, కార్పెంటర్, మరి ఇవన్నీ కూడా మానవులే కదా పనిచేసేది. మానవ సృష్టి తయారవ్వాలంటే 63 కళలు కావాలి కదా. మరి 63 కళల్లో అయితే మానకుండా ఆ క్లాస్కి రెగ్యులర్ గా వెళ్ళడం, ఆ పనిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ విద్యని 63 విద్యల్లో. కానీ 64వ విద్య దగ్గరికి వచ్చేసరికి నమ్మకం కుదరదు అనమాట, సందేహం కలుగుతూ ఉంటుంది. మరి రోజు మనం ఎంతో మందిని చూస్తాం. నేను కూడా డ్రైవింగ్ నేర్చుకున్నానండి, 12 నాళ్ళు నేర్చుకున్నాను, 15 రోజులు నేర్చుకున్నాను. ఈ రోజు నేను మరి స్టీరింగ్ ఒక్కొక్కసారి వదిలేసి కూడా నడిపేస్తాను, సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా నడిపేస్తాను. మరి 24 గంటలు కూడా డ్రైవింగ్ చేయగల శక్తి నాకు వచ్చేసింది అని చెప్తాడనమాట. ఎందుకంటే ఆ డ్రైవింగ్ కార్ నేర్చుకున్న వాళ్ళు వందల మంది, వేల మంది కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నమ్ముతాం అనమాట. కానీ ఇక్కడ దీని యొక్క అనుభవం తెలిసిన వాళ్ళు ఒకటి అరా ఉంటారు, వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. మనకేమో అంత తొందరగా అనుభవానికి వచ్చేది. తస్మా శాస్త్రం ప్రమాణంతే అని శాస్త్రాన్ని నమ్మి మరి ముందడుగు వెయ్యాలి అంటే చచ్చా బతికా అని చెప్తున్నాయి శాస్త్రాలు. సనాతనమైన స్వరూపము
అవ్యక్త స్వరూపము వ్యక్తం ఎప్పుడైతే అయిపోయిందో, శరీరాదింద్రియాలు ఎప్పుడైతే ధరించిందో అప్పటి నుంచి కూడా మరి శరీరమునేననే కర్మలు చేస్తూ 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 సంచితం అనేది సంచులు సంచులు నింపుకొని ఉన్నాం అనమాట. కర్మలు, సంచిత కర్మలు. మళ్ళీ పాత కొత్త కర్మ చేస్తున్నాం. మళ్ళీ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ కొత్త కర్మలో మళ్ళీ పాత కర్మలో కొంచెం వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ జన్మలో చేసిన మరు జన్మకి ప్రారంధంగా వస్తుంది. ఇలా జన్మని జన్మని మూఢా జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తతోయాతి అధమాంగతికి వెళ్ళిపోతూ ఉన్నారయ్యా. ఈ 18 అక్షణీయుల సైన్యం కూడా అట్లాంటి వాళ్ళే అర్జున అని మనం ఇప్పుడు ఆత్మజ్ఞానం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆత్మ ఎట్లాంటిది? నాశనము లేనిది. అది పంచభూతాలు రెండే కదా సృష్టిలో ఉన్నాయి. పరమాత్మ చైతన్యము, జడము. జడ చైతన్యాలు రెండే కదా సృష్టిలో. మానవ సృష్టి అంతా కూడా మన చైతన్యము, మాధవ సృష్టి అంతా కూడా చైతన్యము, మానవ సృష్టి అంతా జడం అన్నమాట. మరి ఒక ఇల్లు కట్టుకున్నాం, ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి కట్టుకున్నా సరే ఆ ఇల్లు ఏమైనా తెలియగలదా? ఆ తలుపులు గాని, ఆ గుమ్మాలు గాని, ఆ కిటికీలు గాని, ఆ సింహద్వారం గాని ఏమైనా ఈ గుమ్మాన్ని వెళ్తావేంటి, ఆ గుమ్మాన్ని వెళ్ళు, వద్దాక నా 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 గుమ్మం నుంచి నా మీద నుంచి నడుస్తావేంటి అని అనదుగా సింహద్వారం. అలాగా కిటికీ ఓపెన్ చేస్తే పద్దాక నన్నే ఓపెన్ చేస్తావేంటి, ఇంకో కిటికీ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా అని అనదుగా కిటికీ. అలా ఇంటికి యజమాని ఎంత విలక్షణంగా ఉన్నాడో, కానీ ఇల్లు కనిపిస్తూ ఉంది, యజమాని కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ అందరికీ తెలుసు అనమాట. ఇల్లుకి తెలివి లేదు, యజమానికే తెలివి ఉంది. ఇంటి యొక్క యజమాని యొక్క సత్తా చేతని ఇల్లు నడపబడుతూ ఉంది. ఇంటి యొక్క యోగక్షేమాలు యజమానే చూసుకుంటూ ఉన్నాడు అనేది అందరికీ తెలుసు, 100కి 100 మందికి. మరి కారు ఉంది, కారేమో జడము, డ్రైవర్ ఏమో చైతన్యము. మన డ్రైవర్ యొక్క సత్తా చేతే క్లచ్ అయినా, ఎక్సలేటర్ అయినా, బ్రేక్ అయినా, స్టీరింగ్ అయినా కదులుతూ ఉందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అనమాట. అక్కడ కూడా ఇంటి విషయం ఎట్లా తెలుసో కారు విషయం కూడా అట్లానే తెలుసు అందరికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా. కానీ మళ్ళీ రథం విషయం కూడా అందరికీ తెలుసు. ఆత్మానం రథినం విద్ధి దేహమేవ రథమేవత్తు బుద్ధింతి సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ అన్నారు కదా. ఆ దేహమేమో రథముతో పోల్చారు, ఆత్మనేమో రథికుడిగా పోల్చారు, డ్రైవర్ గా. బుద్ధినేమో సారథిగా పోల్చారు, ఇంద్రియాలేమో గుర్రాలు అన్నారు, మనసేమో కళ్ళెమో అన్నారు. మరి రథికుడి యొక్క సత్తా చేతే ఆత్మానం రథినం విద్ధి, రథికుడు ఎట్లా చెప్తే సారథి అట్లా నడపాలన్నమాట బండి, రథాన్ని. అలా ఇక్కడ కూడా డ్రైవరు మరి యజమాని కూర్చుంటే కారులో ఎలా చెప్తే అలా ఏ రూటు తీసుకెళ్ళమంటే ఆ రూటుకి తీసుకెళ్ళాలి డ్రైవర్ కూడా. అలా ఇక్కడ ఆత్మ చెప్పినట్టే ఇంద్రియాలు వినాలి తప్ప ఇంద్రియాలు ఏమాత్రం కూడా చైతన్యం లేదు అనేది జడ చైతన్య విభాగంలో ఇక్కడ మనిషి కూడా ఒక ఇంటికి ఎలా ఎంత విలక్షణంగా ఉన్నాడు యజమాని, ఒక కారులో డ్రైవర్ ఎంత విలక్షణంగా ఉన్నాడు, రథికుడు రథంలో ఎంత విలక్షణంగా ఉన్నాడు, ఇలా దేహాది ఇంద్రియాల్లో దేహి అనేది అంత విలక్షణంగా ఉంది అని, కానీ అది కళ్ళు చూడలేవు అని, ఇంద్రియాలు నిర్దేశించలేవని చెప్పింది అనమాట శాస్త్రం. వేదముల యొక్క సారము ఉపనిషత్తు యొక్క సారము భగవద్గీత. మళ్ళీ భగవద్గీతను పోలిందే బ్రహ్మసూత్రాలు అన్నమాట. అలా ఈ ఉపనిషత్తుల్ని, భగవద్గీతని, బ్రహ్మసూత్రాన్ని ఏమంటారంటే ప్రస్థానత్రయము అంటారన్నమాట. ఈ ప్రస్థానత్రయం ఎప్పుడు కూడా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జగత్తుకు చైతన్యము లేదు, బ్రహ్మమే చైతన్యము. బ్రహ్మము యొక్క సత్తా చేతనే జగత్తు నడుస్తుంది. అలా సమిష్టిలోనేమో బ్రహ్మం అన్నారు, ఒక శరీరములో ఉన్నదాన్ని ఆత్మ అన్నారు, దేహి అన్నారు. అన్ని శరీరాల్లో ఉన్నది పరమాత్మ అన్నారు, ఒక శరీరంలో ఉన్నది ప్రత్యేగాత్మ అన్నారు అన్నమాట. మరి రెండు ఉన్నాయా? ఒకటే కదా ఉన్నదని చెప్పింది మహావాక్య విచారణ. తత్వమసి అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానమే బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ, ఒకే ఒకటి ఉంది, రెండవ వస్తువు లేదు అని మళ్ళీ ఉపరి వాక్యాలు ఉన్నాయన్నమాట. ఉప పాండవుల్లాగా మరి మహావాక్యాలు కూడా ఉపరి వాక్యాలు ఉన్నాయన్నమాట. పంచ పాండవులు ఎలా ఉన్నారో మరి ఉప పాండవులు
అలా ఇక్కడ మరి ఉపవాయువులు ఎట్లా ఉన్నాయో వాయువులకి, అలా ఇక్కడ కూడా ఉపవాక్యాలు ఉన్నాయన్నమాట. వాటిని ఏమంటారు? 4 వాక్యాల్ని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి కించిత్ సర్వం కల్పితం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం. ఆ బ్రహ్మస్వరూపం అనేది అనంతమైన స్వరూపం అనేది అంతటా సృష్టి అంతటా కూడా సూదిమోప సందు లేకుండా ఉన్నది అని, అదే నేను నేను అంటూ ఉన్నదని, ఈ దేహములో మరి కప్పబడిపోయింది అనమాట ఆత్మ చైతన్యం. అనంతమైన స్వరూపం ఏంటి? ఏమన్నా చిన్న చితకానా? కొన్ని సూదైతే కనపడదు. అదే ఒక పిన్నీస్ అయితే గుండు సూదైతే కనిపించదు ఎక్కడన్నా పడితే. మరి ఎంత పెద్దది అనంతమైన స్వరూపము కదా! సృష్టి అంతా వెలితి లేకుండా నిండి ఉన్న స్వరూపము మర్చిపోవడం ఏంటి? కనిపించకపోవడం ఏంటి? లేనిదేమో ఉన్నదిగా తాండవాడడం ఏంటి? ఉన్నదాన్నేమో మర్చిపోవడం ఏంటి? లేనిదానిగా కనిపించడం ఏంటి? ఇదే మమ మాయా దురచ్చయ అనేది భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. అందుకనే లేనిదానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు అని అవినాశితు తద్విద్యేన సర్వమిదం జగత్తు అయేన సర్వమిదం తతం వినాశం అవ్యయస్య అస్యాత్ నకచ్చిత్ కర్తుమర్హసి అని మరి ప్రపంచానికేమో ఉనికి లేదు, పరమాత్మకేమో లేమి లేదు అని చెప్పి ఆ యొక్క శ్లోకాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇక ఆత్మ అంటే అది చైతన్యము, ఉనికి. మరి 2 ఉన్నాయి కదా, పంచభూతాలు పరమాత్మ 2 ఉన్నాయి కదా. ఒక పరమాత్మ ఏమో ఉనికిగా ఉన్నాడు, చైతన్యముగా ఉంది. అది పదార్థము కాదు, స్వరూపం అది వ్యాపక స్వరూపం కదా. ఉనికి స్వభావము కలది కదా, తెలివి స్వభావం కలది కదా. తెలుసుకునేదనమాట. తెలివి అంటే తెలుసుకునేది. అలా మన శరీరాల్లో తెలివిగా ఉంది, శరీరమేమో తెలియబడేదిగా ఉంది, సమిష్టిలోనేమో తెలుసుకునేదానిగా ఉంది, ప్రకృతి ఏమో తెలియబడేదానిగా ఉందన్నమాట. ఎన్ని యుగాలు గడిచినా తలక్రిందులైనప్పటికీ కూడా ప్రకృతికి తెలుసుకునే తెలివి లేదు, పరమాత్మకి మరి తెలియబడే విధానం లేదనమాట. కానీ తారుమారైపోయింది కదా. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా అయిపోయి లేని ప్రపంచమేమో ఉన్నదిగా కనిపిస్తుంది, ఉన్న పరమాత్మేమో లేనివాడిగా కనిపిస్తున్నాడు అనమాట. వాడు అనొచ్చు, అది అనొచ్చు, మన ఇష్టం ఎలా అయినా పిలుచుకోవచ్చు. దానికి రూపము లేదు, నామము లేదు కదా. అది ఉనికి కదా, చైతన్యము కదా, ప్రజ్ఞాస్వరూపము కదా. అందుకని మన ఇష్టం ఆత్మ అది అనొచ్చు, లేకపోతే ఆత్మ అతను అనొచ్చు, ఎలా అయినా పిలుచుకోవచ్చు ఆ స్వరూపాన్ని. మరి అది కనిపించకుండా ఉంది కదా. ఇన్నాళ్ళు మన తల్లిదండ్రులు మనకు శరీరాన్ని ఇచ్చారు. నేను శరీరం మాత్రమే ఇచ్చాను నాన్న, నీకు లోపల ఒక చైతన్యం ఉంది, ఒక ఉనికి ఉంది. అది మరణించదు, అది పుట్టలేదు, అది పెరగలేదు, అది నశించదు. నేను దాన్ని కనలేదు, దీన్ని కన్నాను. కాబట్టి అది అనంతమైన స్వరూపము అని ఏ తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పరన్నమాట. చెప్పే రైట్స్ లేవు తల్లిదండ్రులకి. మరి బిడ్డలకు కూడా తల్లిదండ్రుల దగ్గర తెలుసుకోరన్నమాట. ఎవరన్నా చెప్తే పొరుగింటి పుల్ల కూర రుచిగా ఉంటుందంటారు కదా. అది ఎంత చండాలంగా ఉన్నా బాగుంటుంది బయట వాళ్ళు పెడితే. అలా ఇక్కడ కూడా బ్రహ్మజ్ఞానం అనేది భార్యకి భర్త, భర్తకి భార్య, తల్లిదండ్రులు బిడ్డలకి, బిడ్డలు తల్లిదండ్రులకి చెప్పేది కాదనమాట. తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. ఎవరో మహాత్ములు అక్కడక్కడ వేళ్ల మీద ఉంటారు బ్రహ్మజ్ఞానులు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి కించిత్ సర్వం కల్పితం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపరి వాక్యాలు చెప్పినట్టుగా ఉన్నది ఒకే ఒక స్వరూపం అని, రెండో వస్తువు లేదు అని, రెండో వస్తువు ఇంత ప్రపంచం ఉంటే లేకపోవడం ఏంటి అని అడుగుతారన్నమాట తర్క వేదాంతాల్లో. అది తెలియబడేదే తప్ప తెలుసుకునేది కాదు అని, నేహనాస్తి కించిత్ రెండో వస్తువు లేదు అని, సర్వం కల్పితం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, అంతా కల్పితమే తప్ప సత్యము కాదు. ఎలా కల్పితం అనేది కూడా మనకి నిరూపణ చేసింది శాస్త్రం. ఇప్పుడు 3 అవస్థలు ఉన్నాయి మనకి. ఆత్మ ఎట్లా ఉంది? అది నైనం చిందంతి శస్త్రాణి నైనం దాతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ
పంచభూతాల చేత నీటి చేత తడవబడదు, అగ్ని చేత దహింపబడదు, గాలి చేత ఎగరబడదు, భూమి చేత కప్పబడదు, ఆకాశము చేత ఆవరింపబడదు. అటువంటి స్వరూపము ఆత్మ. ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అర్థం అన్నమాట అది. మరి ఆత్మ ఏమో పంచభూతాల చేత ఛేదింపబడదు కదా. మరి పైన ఒక వస్త్రం ధరించాం కదా, మన ఆత్మ అనాత్మాదీంద్రియాలనే దేహం అనే వస్త్రాన్ని ధరించింది కదా. మనిషి వస్త్రాన్ని ఎట్లా ధరించాడో శరీరాన్ని కప్పుకోవడానికి, ఆత్మ తనని కప్పుకోవడానికి శరీరాన్ని ధరించింది అనమాట. అంత లోపలికి ప్రవేశించాలి. అంత లోపలికి ప్రవేశించాలంటే అనేక జన్మలు సంప్రాప్తం జ్ఞానవాన్ మా ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నారన్నమాట. అనేక జన్మల పుణ్యం, వెలకట్టలేని పుణ్యాత్ములకి జ్ఞానం వడ్డించిన విస్తరిలాగా, ఆహారము చేతిలో ఉసిరికాయ ఎట్ట ఎదుడు కనిపిస్తుందో మరుగు లేకుండా, అలా జ్ఞానం అనేది కూడా చక్కగా తన నకసిక పర్యంతము ఆత్మ తప్ప శరీరానికి ఏమాత్రం ఉనికి లేదనేది అట్లా తెలియబడుతుంది అనమాట. చేసిన పుణ్యము చెడని పదార్థమని అనేక జన్మల్లో మరి పరోపకారం ఇదం శరీరం అని చెప్పింది శాస్త్రం. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ ఎవరికైనా తోటి వాళ్ళకి సాయం చేస్తూ ఉన్న దాంట్లో కొద్దో గొప్ప మనం ఎదుటి వాళ్ళకి పెడుతూ ఉంటే ఆ పుణ్యం ఏమవుతుందంటే ఒక్కనాడంటే ఎప్పటికో అటువంటి చిన్న చిన్న పుణ్యాలు ఎప్పటికీ జ్ఞానంగా మారుతాయి. కాబట్టి ఎప్పటికో మరి ఆ యొక్క ప్రపంచం మీద రోత పుట్టి ఏంటి భార్యాభర్తల సంబంధం ఏంటి, సంపదలేంటి, ఈ అనారోగ్యాలేంటి, ఈ బిడ్డలేంటి, ఎక్కడ చూసినా ఆనందం అనేది కనిపించట్లేదు, మార్పు చెందుతూ ఉంది. సత్యం అనేది ఏదో ఉండి ఉంటుంది ఒకటి అని తనకి అప్పుడు మెలకువ రావడం జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు మహాత్ములను ఆశ్రయించి అక్కడ భగవద్గీతలో ఏం చెప్పారంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఎవరైనా తత్వవేత్తలు కనపడితే మహాత్ములు అనేవాళ్ళు వాళ్ళని అడిగి నేను ఎవరిని, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, మరి ఆటపాటలకు వచ్చానంటే వాటి యందు మరి ఎప్పుడు ఉండడానికి లేకుండా శరీరం మార్పు చెందింది, మళ్ళీ యవ్వనం వచ్చేసింది. యవ్వనంలో మళ్ళీ భార్య బిడ్డలు వచ్చేసారు. కొన్ని వాళ్ళ వంద ఆనందం ఉందంటే వాళ్ళు ఎంతవరకు ఉంటారు, కొంతవరకే ఉంటారు. నేనైనా వాళ్ళని విడిచిపెట్టొచ్చు, వాళ్ళైనా నన్ను విడిచిపెట్టొచ్చు. మరణం అనేది పొంచి ఉంది కదా, అది కూడా సత్యం కాదనిపిస్తుంది నాకు. ఇక కౌమార స్థితిలో ఆ బిడ్డలు ఎవరి అత్తవారిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఆడపిల్ల అయితే భర్తను తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది, మగపిల్లోడైతే భార్యని తీసుకుని బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ఇద్దరు మిగులుతాం. ఆ ఇద్దరిలో కూడా గ్యారంటీ లేదు. భార్య వెళ్ళిపోవచ్చు, ముందు భర్త వెళ్ళిపోవచ్చు. మరి పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టాం, పోయేటప్పుడు ఒంటరిగానే మిగిలాం. మరి మధ్యలో చాలా మంది తారసపడ్డారు, ఎవరు కూడా శాశ్వతంగా లేరు. మధ్యలో అలా శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు కొందరు, ఇంటిని వాకిల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు కొందరు. అలా చివరికి ఒంటరిగానే మిగులుతాం అనమాట లాస్ట్కి. భార్యాభర్తలు కూడా ఎవరో ఒకడు ముందు వెళ్ళిపోతారు కదా, ఆ తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం కదా. కాబట్టి శరీరాలు సత్యం కాదని నాకు అనిపిస్తూ ఉంది. ఏదో సత్యం ఉందని, భగవంతుడు ఒకడు ఉన్నాడని వింటూ ఉంటాం, ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తుండే. కాబట్టి నేనేం చేయడానికి వచ్చాను, ఏం తెలుసుకోవడానికి వచ్చాను అని అడగమని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతిదే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. మనం అడిగే విధానాన్ని బట్టి గురువు నిజంగా జ్ఞానం కొరకే వచ్చాడా, వైరాగ్య భావనతోటే వచ్చాడా, మోహరహితుడై వచ్చాడా అని ఆ యొక్క జ్ఞానాన్ని చెప్పాలా వద్దా అని చూసి అతని మాటల్లోనే అర్థమైపోతుంది. లేకపోతే శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము లాంటి వైరాగ్యమేమో నాకు కలిగి వచ్చాడా అనేది చూసి ఆ అనంతమైన తత్వాన్ని ఎలా బోధించాలి అనేది అలా బోధిస్తారు. అలా అర్జునుడికి కూడా దుఃఖం వచ్చింది. ఎందుకు దుఃఖం వచ్చిందంటే తన వాళ్ళు మరణిస్తారని. మరి యుద్ధం చేసినప్పుడు తను చాలా గొప్ప విలుకాడు కదా, తను యుద్ధం చేస్తే ఎటువంటి వాళ్ళైనా మరణిస్తారంత గొప్ప విలుకాడు. కాబట్టి ఎంతో మంది మహాత్ములు అతనికి మరి ఆ అస్త్ర శస్త్రాలు ఇచ్చారు కదా,
ఆ దేవేంద్రుడు ఇచ్చిన అస్త్రం, ఆ శస్త్రం ఉందంటే అది ఎటువంటి వాడినైనా చంపి తీరుతుందనమాట. కాబట్టి అతను ఆ ఆయుధాలు ధరిస్తే మరణించిన వాళ్ళంటూ బతికున్న వాళ్ళు మిగలరనమాట. అందుకని అతను ఆలోచించి ఏడుస్తూ ఉన్నాడనమాట. నువ్వు 3 లోకాలిచ్చినా అపి త్రైలోక్య రాజసయేతో కిన్ను మహీకృతే. భూలోకము, మత్స్యలోకము, స్వర్గలోకము 3 లోకాలున్నాయి కదా! 3 లోకాలు ఇచ్చిన నాకొద్దు కృష్ణ. నేను యుద్ధం చెయ్యను అని చెప్పి చతికిల పడిపోయాడనమాట. చతికిల పడిపోతే మరి అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. ఇంటి దగ్గర రాయబారానికి రమ్మంటే వచ్చావు. ఆ తల దగ్గరేమో దుర్యోధనుడు కూర్చున్నాడు. కాళ్ళ దగ్గరేమో నువ్వు కూర్చున్నావు. అది పద్ధతిగానే జరిగింది అంతవరకుని. మరి యుద్ధానికి ఒప్పుకున్నారు ఇద్దరు కూడాని. సైన్యం ఇలా విభజించాను నేను. ఇంత సైన్యము ఒక పక్షాన ఉంటుంది. మరొక సైన్యము ఒక పక్షాన ఉంటుంది. మరి ఒక పక్షంలో యోధులందరూ ఉంటారు. రెండవ పక్షంలో నాసిరకం అంతా ఉంటుంది. తక్కువ సైన్యం. కానీ తక్కువ సైన్యం ఉన్న వైపు నేనుంటాను. నేనున్నా కూడా ఆయుధం పట్టను. కాబట్టి ఎవరికి ఎవరు కావాలో ఎంచుకోండి అంటే మరి ఆయనేమో తల దగ్గరుండి ఎక్కువ సైన్యాన్ని కోరుకోవడం జరిగింది. ఈయనేమో పాదాల దగ్గరుండి ఈ పరమాత్మని తెలియదు అప్పటికి. కానీ గొప్పవాడు, సర్వసమర్థుడు. ఆయన సన్నిధిలో ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అతను ఏది చేసినా కరెక్టే అని నమ్మకంతో ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా కృష్ణార్జునులు. అలానే నువ్వు కావాలి బాబా, నువ్వున్న సైన్యము నాకు కావాలని కోరుకోవడం జరిగింది. యుద్ధం చేస్తానన్నావు. యుద్ధ వేదికని రెడీ చేయమని చెప్పావు. ఇరు సైన్యాల మధ్యన రథాన్ని నిలపమన్నావు. దాని తర్వాత నేను యుద్ధం చేయను, నువ్వు 3 లోకాలు ఇచ్చినా యుద్ధం చేయనంటే ఏమైనా అర్థం ఉందా నువ్వు మాట్లాడే మాటల్లో? నువ్వు గొప్ప విలుకాడు అనే మాట ఎంత తగ్గిపోతుంది. పురుషుడు అనే దానికి ఎంత తగ్గిపోతావు. క్షత్రియ ధర్మాన్ని కూడా నువ్వు కోల్పోతావు అర్జున. ప్రజ్ఞావాదాచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితుడిలాగా మాట్లాడే మాటలు. నీకు భూత భవిష్యత్తు వర్తమానాల కాలాలు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడావు. కానీ ఏం తెలుసు నీకు? నీ దుఃఖం చూస్తుంటే నీకు ఏమీ తెలియదు. పండితుడు మాట్లాడే మాటలు మాట్లాడావు. మరి ఏంటి ఇప్పుడు ఇట్లా ఏడుస్తూ ఉన్నావు? మరి క్షత్రియుడు అనేవాడు ఏడవకూడదు. పురుషుడు అనేవాడు ఏడవకూడదు. క్షత్రియుడు అనేవాడు యుద్ధం చేయనని అనకూడదు. జనన మరణాల జోలికి వెళ్ళకూడదు. యుద్ధం చేసిన తర్వాత మరి చావు బతుకులు అనేవి ఉంటాయి కదా! అదే కదా యుద్ధం అంటే. మనవాళ్ళు తన వాళ్ళనే భేదం లేకుండా యుద్ధం చెయ్యాలి కదా! ధర్మయుద్ధం కదా అది. నువ్వు ఇలా మాట్లాడడంలో ఏమీ అర్థం లేదు అర్జున. కాబట్టి ఆ యొక్క శ్లోకాన్ని చెప్పారనమాట. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూంచ నాను శోచంతి పండితాః. పండితులనేవాళ్ళు ఏడవరు. నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఏడుస్తున్నావు. నువ్వు పండితుడివా? లేకపోతే ఎవరు నువ్వు? నీ మాటలు చూస్తే పండితుడిలాగున్నాయి. దుఃఖము చూస్తేనేమో ఒక నపుంసకుడిలాగున్నాయి. దేనికి చెందినవాడు నువ్వు అని అడిగారనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. శరీరం అనేది మరణిస్తుంది. మరణించిన తర్వాత ఇంకో శరీరం వస్తుంది. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా మరణిస్తారు అంటున్నావు. అసలు వాళ్ళకి మరణమే లే. వాళ్ళు ఎవరు చచ్చే ఉన్నారు ఆల్రెడీ. కొత్తగా నువ్వు చంపేది ఏమీ లేదన్నాడు. చచ్చే ఉన్నారనే దానికి ఎంత విద్య నేర్చుకుంటే వాడు చచ్చే ఉన్నారనే ఆన్సర్ వస్తుంది మనకి. చచ్చే ఉన్నారనే పదం మనకు అర్థం అవ్వాలి అంటే ఎంత విద్య నేర్చుకోవాలి, బ్రహ్మ విద్య. ఎంత ఆత్మజ్ఞానము, అనుభవం కావాలి. వాళ్ళు చచ్చే ఉన్నారు. మాట త్వరగా మంచిగానే ఈజీగా మాట్లాడొచ్చు. కానీ అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ఎంత కష్టం ఆ పదాన్ని. వాళ్ళు చచ్చే ఉన్నారయ్యా, వాళ్ళని కొత్తగా నువ్వు చంపేదేం లేదు. కాబట్టి చచ్చిన వాళ్ళని చంపడం ఏం కష్టం కాదు అన్నాడు అనమాట. ఆ యొక్క అంతరార్థం అతను మాట్లాడిన మాటల్లో. అలాగా చివరికి
మరి సరెండర్ అయ్యాడు అనమాట అర్జునుడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేతాః యశ్రేయస్సా నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్నేహం సాధి మాం త్వాం ప్రపన్నం. అనేకమైన దోషాల చేత కట్టబడ్డాను కృష్ణ, నేను నీ అంత తెలియగలవాణ్ణి కాదు, నీ అంత భగవంతుని యొక్క శక్తి నా దగ్గర లేదు, నీ దగ్గర ఏదో ఒక శక్తి ఉంది, నా దగ్గర ఆ శక్తి లేదు, నేను సామాన్య మానవుణ్ణి, విద్యలంటే నేర్చుకున్నాను తప్ప నీ అంత గొప్పవాణ్ణి కాదు. కాబట్టి నీ సన్నిధిలో ఉంటే నాకేదో ఒక బలం చేకూరుతూ ఉంది, కాబట్టి నేను ఈ క్షణం చతికిల పడిపోతూ ఉన్నాను, నా ఇంద్రియాలు పట్టు దొరకట్లేదు, కాబట్టి నువ్వు నాకు ఏదో ఒకటి చేసి నన్ను పైకి లేపు, నాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడిగారన్నమాట ఆ శ్లోకంలో. అందుకని అప్పుడు ఆత్మజ్ఞానం చెప్పాల్సి వచ్చిందనమాట. అడిగిన వాళ్ళకే బ్రహ్మజ్ఞానం చెప్పాలి తప్ప దారి పోయే వాళ్ళకి ఏకసి మీకు ఆత్మజ్ఞానం చెప్తాం, మోక్షవేదిక చెప్తాం, ముక్తి మార్గాన్ని చెప్తాం, మేము తెలుసుకున్నామని ఎవరికి చెప్పేది కాదనమాట. ఆధ్యాత్మిక విద్యానం బ్రహ్మ విద్యానం భగవద్గీత యొక్క సారాంశం అనేది. శ్లోకాలు చదువుకుంటూ 18 అధ్యాయాలు చదివి అప్పగించడం చాలా తేలిక, కానీ ఒక్కొక్క శ్లోకాన్ని ఓపెన్ చేసి లోపల ప్రవేశించాలి అంటే అవ్యక్తంలో మరి ఎంత కష్టం, అది జ్ఞాననేత్రం కావాలి కదా. అందుకని విమూఢానా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. నీకు చర్మచక్షులు మాత్రమే ఉన్నవి, జ్ఞాన నేత్రం ఉంది లేదు, కొత్తగా వచ్చేదైతే నేత్రం కాదు, ఉంది. చర్మచక్షులు ఓపెన్ అయి ఉన్నాయి, కానీ జ్ఞాన నేత్రం అనేది కప్పబడిపోయి ఉంది. యదోల్బేన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతం మావి చేత శిశువు మురికి చేత అద్దము పొగ చేత అగ్ని ఎట్లా కప్పబడిపోయినవో అలా త్రివిధ దేహాల చేత, త్రివిధ గుణాల చేత, త్రివిధ అవస్థల చేత, పంచకోశాల చేత మరి అలా కప్పబడిపోయింది ఆత్మ. పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. త్రివిధ దేహాలు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. త్రివిధ అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అవస్థలు. ఇలా పంచకోశాలు చేత ఇలా కప్పబడిపోయింది ఆత్మని. అప్పుడు ఆవరణ తొలగించుకుంటే ఎవరి ఆవరణ వాళ్లే తొలగించుకోవాలి తప్ప ఇతరుల ఆవరణ తొలగించడం కుదరదు. ఒక వస్త్రాన్ని అయితే విప్పొచ్చు, కప్పొచ్చు, కానీ దేహం అనే వస్త్రాన్ని దేహి ధరించినది కాబట్టి దేహే విప్పుకోవాలి. మరి దేహే కప్పుకుంది కదా, తల్లి గర్భంలో ప్రవేశించి సూక్ష్మ శరీరం 17 ఇంద్రియాలు కూడా మరి 9 నెలలు డేటు అనే ఆ చొక్కా ధరించింది కదా ప్రతి శిశువు కూడా. మనందరం కూడా అలా తల్లి గర్భాల్లో ప్రవేశించాం. ముందు తండ్రి గర్భంలో ప్రవేశించి ఒక 3 నెలలు అక్కడ ఉన్నాం. మరి రక్తంగా మారి మళ్ళీ వీర్యంగా మారి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి 9 నెలలు అక్కడ 9 నెలలు డేట్ ఆగిపోతే ఆ డేటే చొక్కా కుట్టుకుని బయటకు వచ్చామన్నమాట భూమి మీదకి. తల్లి ఏమన్నా కాళ్ళు చేతులు మరి పుట్టిందా, దిద్దిందా? తల్లికి బిడ్డకి ఏమైనా సంబంధం ఉందా అసలు అని? ఊరికే ప్రవేశించటము, బిడ్డే ప్రవేశించాడు, చొక్కా శరీరం అనే చొక్కా తానే తొడుక్కున్నాడు, మళ్ళీ బయటికి రావడం తానే బయటకు వచ్చేసాడు అనమాట. ఊరికి తల్లి నిమిత్త మాత్రం. ప్రతి తల్లి కూడా మన తల్లిలు, మన బిడ్డల్ని మనం కన్నాం, మనం కూడా నిమిత్త మాత్రమే. నేనే కన్నాను అంటాం అనమాట. ఏమాత్రమైనా తెలుసా ఏం కన్నాం మనం? ఊరికే ప్రసవ వేదన కొంచెం పడితే పడొచ్చు తప్ప మనకన్నా ఎక్కువ బిడ్డ ఎంత అవస్థ పడింది లోపల ప్రవేశించి. శరీరం విడిచిపెట్టడం ఒక సెకండ్లో విడిచిపెట్టేయచ్చు, ఏం కష్టమేం కాదు, కానీ ధరించడం ఎంత కష్టం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పంచభూతాల్లో ఫిల్టర్ అయ్యి మళ్ళీ వాయువు అనే వాహనం మీద ప్రయాణం చేసి పంచభూతాల్లో ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఆకాశం అయ్యి మరి వాయువు అయ్యి మళ్ళీ అగ్నిగా మారి మళ్ళీ వర్షము చేత ఆ యొక్క భూమి మీద ప్రవేశించి వర్షము చేత వర్షములో కలిసి మళ్ళీ ఆకారమయ్యి మళ్ళీ పృథ్వీ ఆకారమై ఆ పృథ్వీలో కూర్చుని మళ్ళీ ఏదో ఒక బీజంలో ప్రవేశించి, మనం బీజాలు పెడుతూ ఉంటాం కదా భూమిలో, ఆ బీజంలో ప్రవేశించే 17 ఇంద్రియాల సూక్ష్మ శరీరం అనేది మళ్ళీ అక్కడి నుంచి ఒక పండులోనో ఒక పొలంలోనో దేంట్లోనో కూర్చుని ఆకారంలో ఆకారమై మళ్ళీ పాలల్లోనో ఎక్కడో చోట కూర్చుని, అందుకనే శోభనం రోజుని పళ్ళు పాలు పెడతారు, దాని అంతరార్థం అదనమాట.
ఆ బిడ్డ కూర్చుందని, ఒకవేళ తింటే ఆ బిడ్డని మింగుతారని అనమాట అంతరార్థం. కానీ తెలియదు ఎవరికిని. కానీ వేదాంతంలో ఉన్న సారాంశం అనమాట అది. జ్ఞానులకే తెలుసు, ఇతరులకు తెలియదనమాట. అలా కూర్చుని ఆ తండ్రి చేత మోహింపబడి తినాలని తినిపించి ఆ తండ్రి చేత అప్పుడు నలగలేదు ఆ బిడ్డ. మళ్ళీ అది జీర్ణకోశంలో అరిగింది, నలగలేదు. గ్రైండర్‌లో ఏస్తే పప్పు ఎలా నలుగుతుందో, అలా జీర్ణకోశంలో మన ఆహారం అంతా నలిగిపోతుంది కదా లోపల. అప్పుడు కూడా బిడ్డ నలగలేదు. మళ్ళీ రక్తంగా మారి, ఆ రక్తంలో మళ్ళీ రక్తం నుంచి మళ్ళీ వీర్యంగా మారి, ఆ సూక్ష్మ శరీరము రక్తాకారమై, వీర్యాకారమై, మళ్ళీ తండ్రి చేత మూత్రస్థానంలోంచి విసర్జింపబడి, మళ్ళీ తల్లి యోని స్థానము ద్వారా మింగబడి, అలా లోపల ప్రవేశించి పాలల్లో తోడు చుక్కేస్తే ఎట్లా తోడుకుంటుందో పెరిగేస్తే, అలా పురుషుడి యొక్క వీర్యాన్ని విసర్జించిన వీర్యాన్ని ఆ తల్లి యోని ద్వారా మింగిన తరువాత లోపల శోణితం ఉన్నది కాబట్టి, ఈ శుక్లం ఎప్పుడైతే కలిసిందో రెండూ కలిసి తోడుకుని ఒక గుడ్డులాగా తయారయ్యి, మరి బీజం ఉంది కదా దాంట్లో, మరి అప్పుడు కరచరణాది అవయవాలు ధరిస్తూ ఉందన్నమాట. గర్భంలోనే జరుగుతుంది ఇదంతా. 9 నెలలు డేట్ ఆగిపోతుంది కదా, ఆ డేటే చొక్కా అన్నమాట ఈ శరీరం. అందుకే ఇదంతా కూడా రక్తము, మాంసము, ఎముకలు, నరములు, మజ్జ వీటితో కూడిందన్నమాట. అక్కడైతే స్త్రీ ప్రతి నెల విసర్జిస్తుంది ఆ యొక్క చెడు రక్తాన్ని. మరి ఆ రక్తమే 9 నెలలు ఆగితే బిడ్డగా వచ్చిందనమాట. ఆ విషయం ఏమన్నా తెలుసా? మన పుట్టుక అటువంటిదే. మనం కన్న బిడ్డల పుట్టుక కూడా అటువంటిదే. ఆ జన్మస్థానాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు అహంకారం ఉండదనమాట. నేనొక స్త్రీని, నేనొక పురుషుణ్ణి, నేనొక రూపవంతుణ్ణి, నేనొక విద్యావంతుణ్ణి, నేనొక ధనవంతుణ్ణి, నేనొక ఉద్యోగవంతుని, ప్రైమ్ మినిస్టర్‌ని. ఆ! లేకపోతే ఇంకోటి అనే ఈ భావాలు రావన్నమాట. అహంకారపూరితమైన భావాలు రావు. చక్కగా ఉంటాడనమాట. సత్వ స సత్ సత్వగుణంతో చక్కగా ఉంటాడు. ఈ భావాలు అది తెలిస్తే, అది గుర్తుంటే. అసలు ఏమాత్రం గుర్తులేదే. బయటికొచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. ఎంత కష్టపడ్డాం. మరణం ఏముంది, ఊరికే చొక్కా టైం అయిపోతే క్షయము, రుణక్షయం అయిపోతే శరీరం విడిచిపెట్టేసి మళ్ళీ ప్రయాణమే మరి యొక్క శరీరాన్ని ధరించేస్తాం అనమాట. మరణం అనేది చాలా ఈజీ. కానీ జన్మ అనేది ఎంత ప్రయాణం చేయాలి, ఎంత ప్రాసెస్ ఉంది. గర్భంలో ఊపిరి ఆడని చోట, గాలి తగలని చోట, మరి అందులో ఆ చీకట్లో పడి 9 నెలలు ఉండాలంటే మాటలా సామాన్యమైన విషయం అది. గర్భనరకం అనేది ఎంత కష్టం అది. అలా ఒక మానవ జన్మ అనే కాదు, ఈ జన్మలో మనం సత్యం తెలుసుకోపోతే, నేను ఆ వచ్చిన పని అవ్వకపోతే, ఇప్పుడు మనం ఒక ఊరికెళ్ళాం, ఒక పని మీద వెళ్ళాం, ఆ పని అవ్వకపోతే మళ్ళీ వెళ్ళాలా లేదా? అలాగే భూమి మీదకి ఎందుకు వచ్చాం మనం? తనని తాను తెలుసుకోవడానికి వచ్చింది మానవ జన్మ. మరి ఈ జన్మలో తెలుసుకోతే మళ్ళీ రావాలా వద్దా? మళ్ళీ 84 లక్షల జన్మల్లో పుట్టి చచ్చి చచ్చి పుట్టి, మళ్ళీ 84 లక్షల శరీరాలు అయిన తర్వాత మళ్ళీ మానవ జన్మకొచ్చి ఎంత అవస్థ, మళ్ళీ ఆ గర్భాల్లో ప్రవేశించటం చిన్న విషయమా? ఎంత ప్రయాణం చెయ్యాలి. మరి ఈ జన్మలోనే లాస్ట్ జన్మ ఎందుకు చేసుకోవాలని అనుకోవట్లేదు మానవుడు. ఇదంతా మర్చిపోయామన్నమాట. మరుపు వచ్చేసింది. మమ మాయ దురచ్చయ అన్నారనమాట. నా మాయ వల్ల ఆ యొక్క ప్రయాణం అంతా మర్చిపోయాం. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎంత ప్రయాణం చేశాం, మళ్ళీ తల్లి గర్భంలోకి రావడానికి ఎంత ప్రయాణం చేసి వచ్చాం, భూమి మీదకి రావడానికి మళ్ళీ ఎంత సమయం తీసుకుంది, అక్కడ ఎంత ఇబ్బంది కలిగింది లోపల అనేవన్నీ మర్చిపోయాం గనక ఏముంది జన్మ, ఇది పోతే ఇంకో జన్మ వస్తుంది కదా అనే భావనలో ఉన్నాడు మానవుడు. కానీ ఆ కష్టం అంతా మర్చిపోయాడు అన్నమాట. ఆ క్షణం భరించడం చాలా కష్టం. నాకొద్దు గర్భశోకం, నాకొద్దు ఈ గర్భ నరకం, ఈ చీకట్లో నేను ఉండలేను, ఈ జఠరాగ్నిలో నేను ఉండలేను. నేను ఏ తల్లి గర్భంలోనికి ప్రవేశించను ఇంకా భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ లోపల ఉండగా అలా విచారణ చేస్తూ ఉంటాడట. నేను సత్యాన్ని తెలుసుకుంటాను, నేను జన్మలేని స్థాయికి ఎదుగుతాను అని. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతమంది చెప్తారన్నమాట. అని అరిచాడు కదా, మనందరం కూడా అట్లా అరిచిన వాళ్ళమే. అన్నప్పుడు ఆత్మేమో బహిర్ముఖం అయిపోయిందంట, మాయేమో లోపల ప్రవేశించేసింది. ఆత్మేమో బయటికి వెళ్ళిపోయింది, మాయేమో లోపల ప్రవేశించింది అంటారు. ఆకలి దప్పికలు తెలుస్తున్నాయి, శీతోష్ణాలు తెలుస్తున్నాయి,
అన్నీ తెలుస్తున్నాయి కదా! మరి ఏడుస్తాడు కదా! ఇంక ఏడుపు మొదలు పెడతాడు కదా! ఆ గర్భంలో చక్కగా వేడిగా బావుంది. బయటికొచ్చిన తర్వాత బిడ్డలు ఎంత వణికిపోతారు చూడండి. ఎంతలా వణికిపోతారు. గిలగిలగిలగిల్లాడిపోతారనమాట. ఆ యొక్క వాతావరణానికి మళ్ళీ ఇమడలేరు. కొంత టైం పడుతుందనమాట. చక్కగా పొత్తిళ్లలో లోపల వేడిగా ఉన్నాడు కదా! వేడిగా ఉంది కదా! బావుంది కదా లోపల. మరి ఇక్కడికొచ్చేసరికి ఆవరణ లేకపోయేసరికి అల్లాడిపోతాం అనమాట మళ్ళీని. మళ్ళీ ఈ ఆవరణకి అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోయి మళ్ళీ ఆవరణ జన్మలకే ప్రయాణం చేస్తాం తప్ప ఆవరణ లేని ఆవరణ రహితమైన జన్మలకి ప్రయాణం చేయడనమాట మానవుడు. కానీ అనేక జన్మలు సంప్రాప్తం ఎవరైతే త్యాగనైతే అమృతత్వ మానస్ అని మరి చూసి చూడక దానాలు చేస్తారో అట్టి వాళ్ళు మరి వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది ఎదురుబడి చెప్తారంట. నాయనా నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి. నువ్వు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడివి. త్రికాలాల యందు మార్పు లేని వాడివి నువ్వు. దేహాలు మారుతున్నావు, నువ్వు దేహివి మార్పు లేదు నీకు. హ్మ్. అవస్థలు మారుతున్నా నువ్వు తురీయ అవస్థవి. మోక్ష వేదికలో మోక్షవేదివుని మోక్షావస్థ తురీయావస్థ. ఆ అవస్థ సత్యమైన అవస్థ. అది నువ్వు తెలుసుకోవాలి. తురీయమనే అవస్థలో నువ్వు మేలుకోవాలి. మూడవస్థలో కూడా నిద్రే, నాలుగో అవస్థ తురీయావస్థలో మేలుకోవాలి అని అట్టి పుణ్యాత్ములకి అట్టి వాళ్ళు దొరికి ఎదురుబడి చెప్తారంట. అనేక జన్మల సంప్రాప్తం జ్ఞానవాన్మా ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అట్టి వాళ్ళు సుదుర్లభ, చాలా తక్కువ మంది ఉంటారని. మరి ఆత్మకి జ్ఞానం ఎందుకు? అసలు జ్ఞానమే కదా ఆత్మ. దానికి జ్ఞానం ఎందుకు అంటే అనాత్మాది ఆకారం అయిపోయింది కదా మరి ఆత్మ. ఆత్మ ఏమైపోయింది? దేహి ఏమైపోయింది? దేహాకారం అయిపోయి ఈ శరీరమే నేను, సంసారము నాదని శరీరంలో స్ట్రక్ అయిపోయి సంసారంలో స్ట్రక్ అయిపోయాం కదా మనందరం కూడాని. ఈ చిన్న శరీరం అనంతమైన స్వరూపము. ఆ బ్రహ్మ భువనాల లోకాలు వ్యాపించి ఉన్న స్వరూపము ఈ చిన్న శరీరంలో స్ట్రక్ అయిపోవడం ఏంటి? ఇది నేను అనుకోవడం ఏంటి? ఎంత మాయ! 84 లక్షల జీవరాశులు సంతానం కలవాడు పరమాత్మ. మరి ఇక్కడ మళ్ళీ ఈ చిన్న శరీరము, ఈ 2 పిల్లలు నావి అనుకోవడం ఏంటి? ఎంత మాయ! ఆ సంపద మర్చిపోవడం ఏంటి? ఈ సంపదే నాది అని స్ట్రక్ అయిపోవడం ఏంటి? ఎంత మాయ! మరి ఆ బ్రహ్మ భువనాల లోకాలు తన సంపద అయితే ఒక 100 కోట్లున్నా కూడా దాని ముందు ఇది ఎంత? వీటిల్లో స్ట్రక్ అయిపోవడం ఏంటి? అదే మమ మాయ దురచ్చయ అంటేనన్నమాట, చూడాలన్నమాట. మరి ఆత్మ అనేది అంతటా నిండి ఉందని, అది పంచభూతాల చేత ఛేదింపబడదని, అది కూటస్థం అచలము ధ్రువము, అది కదలదండి, నిండి నిమిడీకృతమై సూదిమోప సందులేని స్వరూపము ఎట్లా కదులుతుంది? వెలితి ఉండాలి కదా. ఒక బాటిల్లో మనం పీకల దాకా మొత్తం నీళ్లు పోసేసాం అనుకోండి, అంచుల దాకా. బాటిల్ మూతేసిన తర్వాత అందులో కనీసం చిన్న వెలితి కనిపిస్తుందా? కనిపించదు కదా, ఫుల్గా నింపేసాం కదా. అలా మన స్వరూపం అనేది సృష్టి అంతా కూడా సూర్యమండలము, నక్షత్ర మండలము, ఆ బ్రహ్మ భువనాలు లోకాలు, మరి లోకములు అన్నిటి నిండా నిండి నిమిడీకృతమైంది నేను అనేది. అది ఈ కించిత్ భావాలు విడిపోయి సర్వజ్ఞాత్వాది లక్షణాలు ఎప్పుడు తెలుసుకుంటాం? ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? అది ఆత్మజ్ఞానం అంటే. ఆత్మ అంటే ఈ శరీరంలో నేను 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 అంటూ ఉందన్నమాట. ఆ నేను అనేది శరీరానికి సంబంధించినది కాదు, శరీరానికి వేరుగా ఉంది. అది చైతన్యము. ఏదైతే పరమాత్మ పరమాత్మ అంటూ ఉన్నామో మనం, ఆ పరమాత్మే ఆత్మగా ఉంది అని, అది పంచభూతాల చేత ఛేదింపబడదని, దేశ కాల పరిమితుల్లో నియమడలేదని, దానికి దేశముతో పని లేదు, కాలముతో పని లేదు, వస్తువుతో పని లేదు. అన్నిటికీ వేరుగా విలక్షణంగా ఉంది కదా స్వరూపం అనేది. దాన్నే ఆత్మ అన్నారనమాట. అంతటా ఉన్నదాన్ని ఆత్మ అన్నారు. ఇక దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. దానికి సంబంధించిన జ్ఞానం, దానికి ఉనికే తప్ప లేమి లేదు అని. అన్ని శరీరాల్లో కూడా అది నఖశిఖ పర్యంతము పూర్ణంగా ఉన్నది. సూదిమోపు సందు లేకుండా ఉంది. అంతటా ఎలా ఉందో శరీరం అంతా కూడా ఉంది, నఖశిఖ పర్యంతము కూడా అని. ఒక్క శరీరములోనే కాదు, అన్ని శరీరాల్లో నేను అనేది ఉన్నది కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ అని
నాలో ఎట్లా ఉందో తెలివి అనేది చైతన్యం అన్ని శరీరాల్లో కూడా అట్లానే ఉందని, సర్వక్షేత్రేషు భారత అని అన్ని క్షేత్రాల్లో కూడా క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో కూడా అదే ఉంది అని, అదే ఆత్మని, అలా సర్వము తానై ఉన్నదని ఏ శబ్దం విన్నా పరమాత్మ యొక్క శబ్దమేది పరమాత్మ నుండే వస్తుంది. ప్రకృతికి మరి శబ్ద లక్షణం లేదు, ప్రకృతికి తెలుసుకునే శక్తి లేదు, తెలియబడే శక్తే తప్ప అని ఆ ఉనికి లేముల్ని వాచార్థ లక్ష్యార్థాల్ని సత్య అసత్యాల్ని ఎవరైతే పరిపూర్ణంగా తెలుసుకుంటారో ఇవి ఆత్మ లక్షణాలు, ఇవి అనాత్మ లక్షణాలు, ఇవి దేహి లక్షణాలు, ఇవి దేహము యొక్క లక్షణాలు, ఇది క్షేత్రము యొక్క లక్షణాలు, క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు, అలా ఆత్మ యొక్క లక్షణాలు, అనాత్మ లక్షణాలు అని తల్లి ఒక చిన్న ఒక ఉసిరికాయ అంత అన్నం చక్కగా మెదిపి మెదిపి నెయ్యేసి కలిపి దాంట్లో కారం లేకుండా బిడ్డకి ఎలా తినిపిస్తుందో నేతి నేతి వాక్యాలతో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే, మాపు చీగాడికి ఇవ్వవే అంటుందన్నమాట. అవన్నీ నిజమైన మాటలేనా? కానీ ఆ చిన్న ఆ యొక్క ఒక్క మెతుకు తినిపించాలంటే అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట. కానీ అట్లు కూడా వస్తాయని మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అలా నేతి నేతి వాక్యాలతో ఆ బిడ్డకి మరి 2 మెతుకులు ఎలా నలిపి నలిపి తినిపించిందో రంగరించి, అలా ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానముగా ఎలా ఉంది, వ్యష్టిలోనేమో ఆత్మగా ఉంది, సమిష్టిలో బ్రహ్మముగా ఉంది, వ్యష్టిలో నేను అంటూ ఉంది, సమిష్టిలో పరమాత్మగా ఉంది. అలా తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆ బిడ్డ ఒకనాటికి తల్లి ఎంత ఆహారం తీసుకుందో అంత ఆహారాన్ని తీసుకోగలడు. తల్లిదండ్రులు ఎంత సమర్థులో బిడ్డ కూడా అంత సమర్థుడుగా అవుతాడు అనమాట ఎదిగిన తర్వాత. అలా మనం కూడా ఈ మహావాక్య విచారణ అనేది ఉంది కదా, 4 వాక్యాలు. అహం బ్రహ్మస్మి తత్వమసి ప్రజ్ఞానమే బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనకి వేదములు అర్థమవుతాయి, ఉపనిషత్తులు అర్థమవుతాయి, భగవద్గీత సారాంశం తెలుస్తుంది, బ్రహ్మసూత్రాలు తెలుస్తాయి. సృష్టిలో మనకు తెలియని వస్తువు అంటూ ఏది ఉండదన్నమాట. సృష్టి అంతా కూడా తెరిచిన పుస్తకం లాగా ఎదురుపడుతుంది అనమాట. అది ఏని వల్ల అంటే ఆత్మజ్ఞానము తెలుసుకోవడం వల్ల. ఆత్మ తెలివి కదా, తెలివి పదార్థం కదా ఆత్మ. దానికి సంబంధించిన జ్ఞానం మనం ఎప్పుడైతే అనుభవపూర్వకంగా అనుభవించామో ఈ సృష్టిలో ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవలసినది లేదో దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి సత్యాన్ని పట్టుకున్నాం కదా. ఇన్నాళ్ళు ఏది సత్యం అనుకున్నాం? శరీరము సత్యం అనుకున్నాం. కానీ వేదాది ఉపనిషత్తులు శరీరం సత్యము కాదు, అది జడము, అది చైతన్యము కాదు, అది వాళ్ళు ఉంటుంది, రేపు ఉంటుందో లేదా గ్యారంటీ లేదు. అది జాగ్రత్తలో ఉంది, స్వప్నములో ఉండదు. స్వప్నములో మనసు ఉంది, సుషుప్తిలో మనసు కూడా ఉండదు. సత్యమైతే 3 కాలాల్లోనే ఉండేది సత్యము. నేను 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 అనే ఉనికి 3 కాలాల్లో ఉంది, మార్పు లేకుండా. అది సత్యము. మార్పు చెందే దేహాలు సత్యము కాదని అలా భగవద్గీత చక్కగా అర్జునుడి రూపంలో మరి సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థోవచ్చ సుధీర్భోక్త దుగ్ధం గీతామృత మహత్తు మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాం వసిస్థానం సంసార మలమోచనమని గోవుగా ఇచ్చాడంట. ఉపనిషత్తుల యొక్క సారాన్ని అర్జునుడు దూడగా తాగాడు, దుగ్ధం తాగాడు అనమాట. ఆయన గోవు పాలు ఎట్లా ఇస్తుందో, దూడ ఎట్లా తాగుతుందో ఆయన ఉపనిషత్తుల యొక్క సారాన్ని గోవుగా ఇచ్చాడంట. ఈయన దుగ్ధం తాగాడంట అర్జునుడు. అలా సమస్త మానవులు కూడా ఆ యొక్క సంస్కారవంతులు ఎవరైనా ఉంటే అర్జునుడు లాంటి సంస్కారవంతులు అట్టి వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి భగవద్గీత యుగాలు మారినప్పటికీ గీతలో మార్పు లేదు, సత్యంలో మార్పు లేదు కదా. సత్యమే కదా భగవద్గీత. భగవద్గీత వేరు, మనం వేరు కాదనమాట. ఎప్పుడైతే భగవద్గీత మనం ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు గీతే నేను, నేనే గీత ప్రతి అడుగడుగులో కూడా శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంత అద్భుతమైన గ్రంథం మనకి అందుబాటులో ఉంది, దాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ మనం మళ్ళీ 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 ప్రశ్నలు పెట్టి అడగడానికి అవకాశంగా ఉంది అంటే
మరి ఎంత సంస్కారవంతులము, ఎన్ని జన్మల్లో వెలకట్టలేని పుణ్యం చేశాం కాబట్టి ఆ విద్యను అభ్యసిస్తున్నామని ఎవరికి వాళ్ళు మరి జనక మహారాజు అహో నా భాగ్యం, ఓహో నా భాగ్యం, ఎంత భాగ్యమో, ఇటువంటి ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతూ ఉన్నానని ఆ ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఎంతో ఆనందపడిపోయాడండి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి, ఇంత గొప్పగా ఉంటుందా జ్ఞానం అనేదని. అలా అతనే కాదు, ఎవరైనా అంత చక్రవర్తికి జ్ఞానం ఎందుకు అవసరమైంది? అతను కొన్ని రాజ్యాలకి రాజు కదా, చక్రవర్తి కదా. రాజు అయితే ఒక రాజ్యానికి, కొన్ని రాజ్యాలకి చక్రవర్తి కదా, ఆయనకి ఎందుకు జ్ఞానం? అంటే రాజ్యాలు అవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది తన వెంట వచ్చే జ్ఞానం కాబట్టి వెంట వచ్చే దానికోసం అంత పరితపించి ఆ జ్ఞానాన్ని తెలుసుకుని చక్కగా అనుభవించి మరి మనందరికీ కూడా ఆదర్శమయ్యారు జనక మహారాజు అన్నమాట. ఆ అష్టావక్ర మునీంద్రుడు మరి బోధించాడు గురువుగా, ఈయన శిష్యుడిగా జ్ఞానాన్ని పొందాడు. వాళ్ళిద్దరూ కూడా మనకి తరతరాలకి ఆదర్శం అన్నమాట. భగవద్గీత ఎంత గొప్పదో అష్టావక్ర గీత కూడా అంతే గొప్పది. అలా వశిష్ఠ గీత కూడా అంతే గొప్పది. 3 గీతలు కూడా ఒకే ఒక తత్వాన్ని ప్రతిపాదన చేసినవి కాబట్టి ఒక్కదాన్ని 3 చెప్పినాయి అన్నమాట. అందుకని 3 కూడా చాలా గొప్ప గ్రంథాలు. భగవద్గీత అయితే మనకు అనుకూలంగా అందుబాటులో చాలా తేలికైగా ఉంటుంది. మరి అవి కొంచెం కష్టంగా ఉంటాయి. భగవద్గీత చాలా తేలికైన గ్రంథం అన్నమాట. అటువంటి గ్రంథం మరి మనం అర్హులం అయ్యామంటే, మన స్వాధీనం అవుతుంది అంటే ఆ గ్రంథం చాలా ఆనందంగా జీవించాలి ఉన్న జీవితాన్ని. ఓకే అమ్మా.